నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను షర్మిల. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. గోపాలరావు పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బైన్సాలో మేధావులు, గురు శిష్యులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబాపులేల జయంతి సత్యశోధక్ సమాజాన్ని స్థాపించి అన్ని మతాల కులాల సంఘం వారిని భాగస్వామ్యులను చేసి ఆనగారిన వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన మహనీయుడు. భారతీయ సమాజంలో దోపిడీకి గురైన కులాలు మరియు మహిళల ప్రతికూల స్థితిలో ఉన్న వారిని, ఆ వర్గాల విద్య వారి విముక్తికి చాలా ముఖ్యమైందని గ్రహించి మొదట తన భార్యకి చదువు చెప్పి సావిత్రిబాయికి చదవడం మరియు రాయడం నేర్పించి మొదటి స్వదేశీ బాలికల పాఠశాలను 1848 పూణేలోని విశ్రమభాగ్ వాడాలో భారతదేశంలోని మొట్టమొదటి బాలికల పాఠశాలను స్థాపించారు. వచ్చేసినటువంటి లక్ష్మణ్ గారు, పెద్దలు పీదిరెడ్డి గారు, భీమరావు సార్ గారు, ఓపీ సార్, తర్వాత సురేందర్ సార్, సాక్షర మిత్రులు, మన విద్యార్థులందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు. చాలా సంతోషం. మహాత్మా జ్యోతిగా పూలే యొక్క జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నామంటే ఆయనలో నాకు రెండు విషయాలు బాగా నచ్చాయి. అసలు మీకు కూడా కనెక్ట్ అవుతాయి. ఒకటి ఏంద్రా అంటే అప్పుడు ఆ 1800 సంవత్సరాల కాలంలో సతీ సహగమనం అనేది ఉండే. అంటే పిల్లల బాల్య వివాహాలు జరుగుతుండే. అయితే భర్త చనిపోతే భార్య కూడా భర్తతో పాటు చితిలో పాటు చనిపోవాలి, అంతేగా. వీళ్ళే నూకేస్తుండే ఆ చితిలో. అట్లాంటి ఆచారం ఉండే. దాన్ని మొట్టమొదటిసారిగా వ్యతిరేకించి ఆ వితంతులకు కూడా మళ్ళీ పెళ్లి చేయాలనేటువంటి కాన్సెప్ట్ ను తీసుకొచ్చినటువంటి గొప్ప వ్యక్తి మన జ్యోతిబా పూలే గారు. అంటే అంతటితో వాళ్ళ జీవితం ఆగిపోతుంది, ఇంకా ముందు ఎంతో ఉందన్న ఉద్దేశంతో ఆ సంస్కరణ చేసినటువంటి గొప్ప వ్యక్తి పూలే గారు. ఇక రెండవది ఏంద్రా అంటే మన మొదటి గురువు ఎవరు? మనకి మొదటి గురువు ఎవరు? అమ్మ, తల్లి. సో తల్లి కనుక చదువరి అయితే, ఎడ్యుకేటెడ్ అయితే ఆ కుటుంబం మొత్తం కూడా ఎడ్యుకేట్ అవుతున్నటువంటి, అంటే స్త్రీలకు విద్య కావాలనేటువంటి కాన్సెప్ట్ ను మొదలు పెట్టింది ఆయనే. స్త్రీలకు విద్య అవసరం లేనటువంటి పరిస్థితుల్లో తన భార్య సావిత్రిబాయి పూలే సహకారంతో అప్పుడే లేడీస్ కి, బాలికలకి మొట్టమొదటిసారిగా స్కూల్స్ ఓపెన్ చేశాడు ఆయన. సో ఇంట్లో స్త్రీ చదువుకుంటే తన పిల్లలకు ఇంటికి వెళ్ళి స్కూల్ తర్వాత పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత బుక్కులు తిప్పించేది అమ్మనే. తండ్రి బయట పనులకు అడినట్టు తిరుగుతాడు. కాబట్టి స్త్రీ ఎడ్యుకేటెడ్ కావాలనేటువంటి కాన్సెప్ట్, గొప్ప కాన్సెప్ట్ మొదలుపెట్టింది. దాంతో ఇంతగా ఇప్పుడు స్త్రీలు బయటకు వచ్చి చదువుతున్నారు. దానికి కారణం మూలపురుషుడు మన మహాత్మా జ్యోతిబా పూలే గారు. సో రెండవది అంబేద్కర్ గారిని చూస్తే, యాక్చువల్ ఇది సోమవారం మనకు 14th ఏప్రిల్ రోజు ఈయన బర్త్డే ఉంది. కానీ మధ్యలో సెలవులు వచ్చినాయి కాబట్టి ముందస్తుగా జరుపుకుందాం. అది ఇంకోటి ఏంటంటే మీకు ఆకలి కావచ్చు, రోజు 1:30కి తింటాం, కానీ ఈ రోజు ఒక అర్ధ గంట లేట్ గా తిందాం. సెలబ్రేషన్ పండుగ కాబట్టి మీరు ఆకలి గురించి మర్చిపోండి. ఇంకా మాట్లాడే చాలా ఉన్నారు. అంబేద్కర్ గారు రాజ్యాంగ రచన సంఘానికి అధ్యక్షులుగా ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఈ లిఖిత రాజ్యాంగం తయారవడంలో గొప్ప కృషి చేశాడు. మీకు ఎప్పుడైనా నెట్ లో బాగా ఉంది, మీకు కావాల్సిన రాజ్యాంగం గురించి తెలుసుకోవాలంటే లిఖిత రాజ్యాంగం పెన్నుతో రాసింది ఉంది. ఆ రాజ్యాంగం ఎలా అంబేద్కర్ యొక్క ప్రతి సంవత్సరం ఎంజాయ్ చేస్తున్నాం, మంచిగా మాట్లాడుతున్నాం, అంతే. కానీ వాళ్ళు అంత గొప్ప వ్యక్తుల్లో కావడానికి కారణాలు ఏంటి అంటే వాళ్ళు పాటించినటువంటి పద్ధతులు. అవి కొన్ని ఉన్నాయి, మీకు చెప్తాను. అవి పాటిస్తే మనం కూడా వాళ్ళంతా గొప్ప వాళ్ళుగా మారుతాం. మనం కూడా అవి ఏవో కాదు, ఒక 4-5 ఉన్నాయి, మీకు చెప్తాను. మీరు కూడా పాటించండి, మనం అందరం గొప్ప వాళ్ళగా ఎదుగుతాం. సాధారణలో ఫస్ట్ ఏంద్రా అంటే శౌచం. శౌచం అంటే శుభ్రత, నీట్నెస్. శుభ్రత అంటే మానసికంగా మన ఆలోచించే ఆలోచనలు కూడా నీట్ గా, నెగిటివ్ గా ఉండకూడదు, మొత్తం పాజిటివ్ గా ఉండాలి. తర్వాత మన శరీరం కూడా శుభ్రంగా ఉండాలి. మనం ఉండే పరిసరాలు, మన స్కూళ్ళు, కాలేజీలు అన్ని కూడా శుభ్రంగా ఉండాలి. నీట్నెస్ అని పాటించింది అది. రెండవది ఏంద్రా అంటే సంతోషం. వాళ్ళు ఉన్నదాంతో సంతోషపడ్డారు వాళ్ళు. మనకు అసంతృప్తి, చిన్నది లేకుండా కూడా అసంతృప్తి, పక్కన కూడా మనకు లేకుండా అసంతృప్తి. సో నిరంతరంగా సంతోషం ఉండడానికి కనుక ప్రయత్నిస్తే మనం కూడా గొప్ప వాళ్ళం అనుకుంటాం. నంబర్ 3 స్వాధ్యాయం. స్వాధ్యాయం అంటే సెల్ఫ్ స్టడీ. అంటే మన గురించి మనమే ఆలోచించుకోవడం. వాళ్ళు చేసింది అదే.
మనం ఏంది, మనం ఎక్కడున్నా, మనం ఏం చేయాలనేటువంటి నిరంతరంగా స్వాధ్యాయం చేసేస్తాం. మీరు కూడా మనం కూడా మన గురించి మనం ఆలోచించుకోవాలి కంపల్సరీ. అప్పుడు మనం కూడా గొప్ప వాళ్ళం అవుతాం. ఇంకోటి ఏంద్రా అంటే నిరంతర పరిధ్యానం. అంటే ప్రతి క్షణం కూడా దేవుని గురించి మనం స్మరణ చేయాలి. జనరల్గా మనం ఎప్పుడు చేస్తాం? కష్టాలు వచ్చినప్పుడు, ఆపదలు వచ్చినప్పుడు, పాస్ కోసమో, దానికోసమో, దీనికోసమో దేవుని గురించి ఆలోచిస్తాం. అలా కాకుండా ఈచ్ అండ్ ఎవ్రీ సెకండ్, ప్రతి సెకండ్ కూడా మనం దేవుని గురించి ఆలోచన చేయాలి, స్మరించాలి. మీకు ఇష్టమైన ఏ పదం ఉంటుంది. ఇప్పుడు అంబేద్కర్ గారు కూడా బుద్ధుని గురించి స్మరణ చేశాడు. ఆయన బౌద్ధిజంలో చేరాడు, నిరంతరంగా ఆయన స్మరణ చేశాడు. మనం కూడా మీ ఇష్టమైనటువంటి దేవుళ్ళని మీరు కూడా నిదానంగా చేయండి, స్మరణ చేయండి. మీరు కూడా గొప్ప వాళ్ళే మాట్లాడారు. ఇంకోటి ఏంద్రా అంటే అహింస. మనసా వాచ కర్మన ఎవరిని కూడా హింసించకపోవడమే అహింస. అంటే మాటల ద్వారా కానీ చేతుల ద్వారా ఏ రకంగా కూడా ఇతరులను మనము ఇబ్బంది పెట్టకపోవడం. తర్వాత సత్యం అంటే ఎప్పుడు నిజమే పలకాల. లేస్తేనే 99 అబద్ధాలు. ఆడనమంటే ఈయన ఉంటాడు, వాడు ఎక్కడ ఉంటాడు. కాబట్టి మనం ఎప్పుడు నిజము, నిరంతరంగా సత్యమే, మెడ మీద కత్తి పెట్టినా కూడా సత్యమే నిజం మాట్లాడాలనుకోండి. We will become a great person. అపరిగ్రహం ఏంటంటే ఉన్నంతలోనే సంతోషపడాలి, లేని దాని గురించి పాకులాడాలి. నాకు ఇది కావాలి, అది కావాలి, ఇంత కావాలి, ఇంకా ఎంత కావాలి దురాశ, ఆ లోభించడం అనేది మనిషి కనుక లేకపోతే అతను కూడా గొప్పవాడు అవుతాడు. ఇంకోటి ఏంటంటే అంటే ప్రత్యయం. అంటే ఇతరుల వస్తువులని దొంగిలించకపోవడము, గ్రాప్ చేయకపోవడము, వాని ముంచకపోవడము, వీని ముంచకపోవడం, ఇట్లాంటివి కనుక చేస్తే మనం కూడా జ్యోతిబా పూలే, అంబేద్కర్ అంత గొప్ప వాళ్ళని కూడా అవుతాం. అర్థమైంది అభిసులారా? కాబట్టి ఇవన్నీ పాటించి మనం కూడా, ఇవన్నీ వాళ్ళు పాటించారు, అందుకే గొప్ప వాళ్ళు అయ్యారు వాళ్ళు. సో భవిష్యత్తులో మనం కూడా గొప్ప వాళ్ళుగా మారాలి. దీంతో పాటు యోగా చేయండి, ప్రాణాయామం చేయండి, ఆరోగ్యంగా ఉండండి, హెల్తీగా ఉండండి, ఫిట్గా ఉండండి. అప్పటి కాలంలో మెడికల్ లేకుండే, అవునా? తక్కువ వయసులోనే రకరకాల రోగాల బారిన పడుతుంది, ఫుడ్ లేకుండే వాళ్ళకి. ఇప్పుడు అన్ని రకాల ఫుడ్ దొరుకుతుంది, మెడికల్ ఫెసిలిటీస్ పెరిగాయి. కాబట్టి హెల్త్గా, ఫిట్గా ఉండండి. వాళ్ళు అడుగుజాడలో నడుద్దాం. విద్యార్థులందరికీ కూడా అంబేద్కర్ మరియు మహాత్మా జ్యోతిబా పూలే జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇంతకు అమ్మాయి చెప్పింది చాలా బాగా చెప్పింది. ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నాము అంటేనే వారి చలవని. వారు కనుక మనకు విద్యను అందించకపోతే, ఎవరు విద్యను అందించిన వాళ్ళలో నంబర్ 1 ఎవరు సారంటే మహాత్మా జ్యోతిబా పూలే గారు చెప్తుంటారు. ఏది శూద్రుడైనట్లో ఉండేది, అమ్మాయిలకే కాదు అబ్బాయిలకు కూడా లేదప్పుడు. అప్పుడు ఆకాశంలో ఉన్నటువంటి విద్యను వీళ్ళు కూడా మనుషులే కదా, వీళ్ళకి ఏమైనా 1 చేయి 2 చేతులు తక్కువ ఉన్నాయా? వాళ్ళు మిగతా వర్ణాల లాగానే 2 చేతులు 2 కాళ్ళతోనే ఉన్నారు కదా, మరి వీళ్ళకి ఎందుకు విద్య ఇవ్వద్దు అనే ఉద్దేశంతోనే వాళ్ళు ఇద్దరు దంపతులు, ఆది దంపతులు అని చెప్పడం జరుగుతుంటుంది. మహాత్మా జ్యోతిబా పూలే మరియు గౌరవనీయురాలు సావిత్రిబాయి పూలే గారు. వాళ్ళు ఇచ్చినటువంటి విద్యను అందుకోలే ఈరోజు మనందరం కూడా ఇక్కడ ఉన్నాం. మరి ఇక్కడ ఉండడానికి కూడా మనకు అనేక రూపాలలో రైట్స్ ఇచ్చినటువంటి వ్యక్తి యొక్క బర్త్డేను కూడా ముందస్తుగా మన కళాశాలలో చేస్తున్నాము. ఆయనే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పడం జరుగుతుంటుంది. మరొకసారి వాళ్ళు అందరికీ కూడా హృదయపూర్వక శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్నాము. ఓకే, నమస్కారం తెలియజేసినాము, అన్నీ అయిపోయినాయి. ఒక్కసారి మాట్లాడుకుంటే